మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. 13వ తేదీ మనకి చంద్రుడిని కనుక తీసుకుంటే మకరంలో ఉండి 19వ తేదీ కల్లా మేషంలో సంచరిస్తుంటాడు. అదేవిధంగా మిగతా గ్రహాలు రాహువు కేతువు, కుంభంలో రాహువు, సింహంలో కేతువు మనకి ఈ యొక్క జూలై మాసంలో జూలై 13 నుంచి శని వక్ర గతి కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువు రవి మిథునంలోని, శుక్రుడు వృషభ రాశిలోని, ఈ యొక్క రవి 16వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. అదేవిధంగా కుజుడు కేతువు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఈ గ్రహస్థితుల్లో గమనించుకున్నట్లయితే లగ్నంలో బుధుడున్నాడు. ఇది కొంచెం ఏదైతే మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటామో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఏంటో ఏం చేయాలో ఏంటో అని. అందులో ప్రధానంగా 14, 15 తేదీలు వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ని తీసుకునే విషయంలో అసలు చేయకండి. ధన విషయంలో ఎవరికైనా ధనం ఇస్తే ఇది ఇరుక్కుపోతుంది, వెనక్కి రాదు అనుకునేటువంటి విషయాల్లో ధనాన్ని వెచ్చించకండి దయచేసి. అలాగే కాస్త బిజినెస్ టూర్స్ ఉంటాయి, బిజినెస్ పరంగా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడం ఉంటుంది. కొంత వ్యాపారంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశానా ఏంటనే ఒక స్ట్రెస్ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా బంధువర్గం వారితో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మీరు హోమ్ లోన్స్ లభిస్తాయి. పూర్వజన్మలో చేసినట్టు కొంత గుడ్ కర్మ ఇప్పుడు మీకు వచ్చేటువంటి సమయంగా చెప్పుకోవాలి. మరియు సంతానం విషయంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సినిమా ఫీల్డ్ వాళ్ళు సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ధనాన్ని వెచ్చించే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క విషయంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సప్తమాధిపతి, సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అష్టమంలో ఉండి వక్రించాడు కాబట్టి కొద్దిగా విదేశీ సంబంధాలు కుదురుతాయని చెప్పుకున్నాము. అలాగే కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోని కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొంత ధన సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎవరికైనా మనం కొలీగ్స్కి ధనం ఇవ్వడం వల్ల కొంత చూపిస్తుంది. కాకపోతే కొన్ని మంచి కార్యాలకి మీరు మీ యొక్క సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు పేరు ప్రఖ్యాతలను పొందుతారు. చాలామంది బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి, మా లైఫ్ అందుకే ఇలా అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మీకు, దాన్ని చాలా సునాయాసంగా ఎలా తగ్గించుకోవచ్చు, మరీ తీవ్ర స్థాయిలో ఉంటే అలా చేయొచ్చు, చెప్తానండి మీకు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఒకప్పుడు చేసినంత సాధన పరంగా ఇప్పుడు ఎవరు లేరు చేసేవాళ్ళు, చాలా తక్కువ మంది ఎక్కడో ఉంటారు, ఒకరిద్దరు. కాబట్టి మొట్టమొదటిగా మీరు అపోహలో ఉన్నారా బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, లేకపోతే నిజంగానే జరిగిందా అనేటువంటిది తెలుసుకోవాలంటే మీకు నడుస్తున్న మహాదశ చాలా ప్రధానం. రాహు మహాదశ నడుస్తున్నా, శని బాగా పాడైపోయిన మహాదశ నడుస్తున్నా మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీ మీద జరిగిందా లేకపోతే మీకు తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకుందా అన్నప్పుడు అది కూడా జరుగుతుంది. ప్రతిసారి ఇంకోరెవరో చేయాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి సమ్ నెగటివ్ ఎనర్జీస్ మీరు నివసిస్తున్న ఇంట్లో కావచ్చు, మీరు చేస్తున్న పనుల వల్ల కావచ్చు, మీరు తిరుగుతున్న ప్రదేశాల వల్ల కావచ్చు, ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది.
ఆ రకంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎవరి మీదో ప్రయోగం చేస్తే మీ వైపు తిరుగుతుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది బ్లాక్ మ్యాజిక్ అనేది చూసుకుంటే, సన్ అంటే సూర్య భగవానుడు ఎవరికైతే వీక్గా ఉంటాడో వాళ్ళ మీద మాత్రమే ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం జరుగుతుంది. అదర్వైజ్ అది ఆ ఎనర్జీస్ అది సూర్యుడి యొక్క ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు వారి మీద. గురుగ్రహం బలంగా ఉన్న, సూర్యుడి యొక్క స్థితి బలంగా ఉన్న, లగ్నం బలంగా ఉన్న, పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉన్న, ఉపాసన రెగ్యులర్గా చేస్తున్న, నిత్యము దేవతార్జన చేసే వాళ్ళకి, అమ్మవారు ఉపాసకులకి, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఉపాసకులకి, కాళీ ఉపాసకుల మీద బ్లాక్ మ్యాజిక్ పెద్దగా పని చేయదు. అంటే ఏ దేవత అయినా మీరు ఉపాసన చేస్తున్నారు, ఉదయం సాయంత్రం నిత్య దేవత ఆరాధన చేస్తున్నారు, నిత్యం ఆలయాలకు వెళ్తున్నారు, పని చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఊహించుకుంటారు, నిజంగానే ఏమైనా వచ్చిందేమో, నాకేదో ఎవరో చేశారు, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయండి. మరి కొంతమందికి కొన్ని ఇళ్లల్లో ఉంటాయి అలా, వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రక్ష అనేటువంటిది ఒకటి ఉంటుంది. గృహానికి సంబంధించిన ఒక రక్ష సంబంధించింది మీరు బయట పెట్టుకోవచ్చు, ఇంటి బయట. అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా అది పనిచేస్తుంది. చాలామందికి ఇట్లాంటివి ఉన్నాయి అన్నప్పుడు మీరు చేసుకోండి ఎక్కడైనా, అంటే లేదంటే మీరే తయారు చేసి ఇవ్వండి అన్నప్పుడు, నేను తయారు చేసినప్పుడు చాలామందికి దానివల్ల బెనిఫిట్ కూడా కలిగింది. అయితే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, నా దగ్గర చేయించుకోవాలని రూల్ ఏం లేదు. అది బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన రాకుండా ఉండడానికి ఒక దేవతా సంబంధించిన దాన్ని కొన్ని రోజులు జపం చేసి దానిలో ఆ దేవతని ఆవాహనం చేసి పెడతారు. అది అయితే ఇక్కడ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జన్మజాతకంలో ధన సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగిందనే ఊహలోనే ఉంటారు. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. సరే, మీ ధనాధిపతి బాగోలేడు, ఎంత ప్రయత్నం చేసినా ధనం రావట్లేదు, అప్పుడు లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి, లేదా లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని చేయడం. అంటే లక్ష్మీ యంత్రాన్ని దాన్ని కూడా ఒక యంత్రం తీసుకొని దాన్ని చక్కగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏవైతే అధిదేవతలు బీజాక్షరాలు ఉంటాయి అవి పెట్టుకొని రోజు నిత్యదేవత ఆరాధన చేసుకుంటే కూడా యంత్రానికి ఎక్కువ శక్తి ఉంటుంది. నిత్యదేవత ఆరాధన అలా చేసుకోవచ్చు ఫైనాన్షియల్ గ్రోత్కి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడూ కూడా ఎంతసేపు నాకు ఇలా జరిగింది కాబట్టి నాకు బ్లాక్ మ్యాజిక్ వల్లే అయ్యింది, లేకపోతే ఎల్నాడు శని వల్లే అయ్యింది, లేనట్లయితే కాల్సర్పయోగం వల్లే అయింది అన్నట్టు కాకుండా, అసలు ఏ భావం, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో ఇబ్బంది వస్తుంది, మూడో భావాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి హెల్త్ బాగోలేదు అంటే మనం డయాగ్నోస్ చేస్తాం, చెక్ చేసి ఈ వ్యక్తికి వైటమిన్స్ తగ్గాయా, ప్లేట్లెట్స్ తగ్గాయా, బ్లడ్ తగ్గిందా, లేకపోతే ఆ వ్యక్తికి ప్రోటీన్స్ సరిగా అందట్లేదా అని చూసి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ వేసుకోవడమో, ఆ ఫుడ్ తినడమో చేయడం వల్ల సెట్ ఎలా అయిపోతుందో ఆ వ్యక్తి యొక్క శారీరకంగా మన జన్మజాతకంలో కూడా లగ్నం పాడైందా, ధనస్థానం పాడైందా, కమ్యూనికేషన్ హౌస్ పాడడం వల్ల వీళ్ళకి ప్రతిదీ గొడవలు అవుతున్నాయా, లేకపోతే గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, వీళ్ళకి గృహభావం బాగాలేదా, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటున్నారు, 4వ స్థానం పాడైందా, అదేవిధంగా ఎందుకు వీళ్ళు ఆలోచనలని రాంగ్గా తీసుకుంటున్నారంటే పంచమ స్థానం పాడైందా, ఎప్పుడు అప్పుల పాలు ఎందుకు అవుతున్నారంటే 6వ స్థానం పాడైందా అని ఇలాగ ప్రతి భావాన్ని చెక్ చేసుకోవాలి. ఆ రకంగా వివాహం అవ్వట్లేదు అంటే 7వ స్థానం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే 8వ స్థానం, అదేవిధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అవుతుందండి, పెద్ద పెద్ద మొత్తంలో ధనం ఇబ్బంది పడుతుంది, తండ్రికి ఇబ్బంది అవుతుందని 9వ స్థానం, కెరియర్లో రాణించట్లేదు 10వ స్థానం, వ్యాపారంలో రాణించట్లేదు 11వ స్థానం, ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 12వ స్థానం. ఇలాగా ఒక్కొక్క భావము, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం సంబంధం ఉంటుంది. అది చూసుకోవాలి. కానీ ప్రతిసారి ఏనాడు శని నడుస్తుంది, నాకెవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, నన్ను ఎవరో నీ కొంతమంది చెప్తుంటారు, నీ మీద ఒక స్త్రీ కన్ను ఉంది, నీ మీద ఒక దిష్టి ఉంది. అది కాదు, అది ఉండవని నేను అట్లా దిష్టి అనేటువంటిది ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలకి బాగా బోరు నేడుస్తున్న పిల్లవాడికి ఇలా ఉప్పుతోనో మిరపకాయలతోనో మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. దిష్టి తీయగానే ఎందుకు ఆగిపోతున్నారంటే దిష్టి అనేది కొంత ఉంటుంది, కానీ మన జీవితాన్ని మొత్తం మార్చేసేది దిష్టి అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ సరే మీకు ఎక్కువగా దిష్టి పడుతుంది, సన్ వీక్గా ఉన్నాడు, నిజంగానే అలా జరుగుతుంది అనుకుందాం, అప్పుడు చక్కగా మీరు బయట ఇందాక నేను చెప్పినట్టుగా రక్ష, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ జరగకుండా ఉండే రక్ష, మరియు అదేవిధంగా బయట మీరు గుమ్మడికాయతో చేసినటువంటిది ఒకటి,
గుమ్మడికాయని బయట పెట్టుకుంటారు దిష్టి తగలకుండా ఇంటికి కూడా, అలాంటివి పెట్టుకోవడము, నిత్యము దీపారాధన ఇంట్లో చేయడము చేస్తే కూడా అది క్లియర్ అయిపోతుంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, మీరు నిత్యము అమ్మవారి ఆరాధన లేదా విష్ణు ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీ జీవితం బాగుపడుతుంది. శ్రీమాత్రే నమః.